హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ టుడే. హీరోస్ నెగిటివ్ క్యారెక్టర్లో కనిపిస్తే ఆ ఊరా అనే వైబ్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఒక హీరో విలన్ అయితే ఆ విలన్ క్యారెక్టర్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలా విలన్ రోల్స్లో మంచిగా పెర్ఫామ్ చేసిన మన హీరోస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విలన్ రోల్స్లో చేసిన హీరోస్ గురించి డెప్త్గా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక వీడియోకి దూకేద్దాం. నెంబర్ 1 గోపీచంద్ గారు కెరీర్ బిగినింగ్లో హీరోగా చేశారు. తర్వాత విలన్గా నిజం, జయం, వర్షం సినిమాలో చేశారు. అండ్ ఆయన పెర్ఫార్మెన్స్కి మంచి ప్రశంసలు అయితే వచ్చాయి. అండ్ ఆయన ఇప్పటికీ ఒక విలన్ రోల్ చేస్తే ఫ్యాన్స్ ఇష్టంగా అయితే చూస్తారు. అప్పట్లో ఈయనకి ఈ విలన్ రోల్స్ అయితే చాలా బాగా సూట్ అయ్యేవి. అండ్ యాజ్ పర్స్పెక్టివ్లో ఆయనే హీరోగా ఆయనే విలన్గా గోతనంద్ అనే సినిమా చేశారు. యాజ్ పర్స్పెక్టివ్లో ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కలగకపోయినా ఫ్యాన్స్ అందరికీ ఒక అండర్ రేటెడ్ మూవీ అయిపోయింది. అప్పట్లో ఆ మూవీ ఫ్లాప్ అయినా ప్రజెంట్ అయితే ఆ మూవీని అండర్ రేటెడ్ అయితే అంటున్నారు. ఇప్పుడైతే మన గోపీచంద్ గారు విలనిజాన్ని వదిలేశారు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఏ మూవీలోనైనా విలన్గా చేస్తే బాగుంటుంది. మరి చూడాలి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా విలన్గా చేస్తారో లేదో. ఎన్టీఆర్ అన్న రేర్గా అయితే హీరోగానే చేస్తాడు అండ్ విలన్గా అయితే అసలు ట్రై చేయడు. అండ్ టోమీస్ అయితే విలన్గా అయితే చేయడం జరిగింది. ఒక పక్క హీరోగాను మరోపక్క విలన్గాను రెండు చోట్ల తనదైన స్టైల్లో ఇప్పటికీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటారు ఎన్టీఆర్ గారు. అండ్ ఇప్పటికైతే మరి డ్రాగన్ మూవీలో కూడా ఎన్టీఆర్ అని విలన్గా అయితే చూపించబోతున్నారని బయట టాక్. అది నిజమో కాదో తెలియదు, కానీ ఎన్టీఆర్ అన్న మళ్ళీ నిజం అయితే చూపిస్తే మాత్రం ఫ్యాన్స్కి థియేటర్స్లో రచ్చరచ్చ మొదలవుతుంది. ఎన్టీఆర్ అన్న హీరో స్టైల్లోనే ఒకలా ఉంటే అండ్ నెక్స్ట్ వచ్చే డ్రాగన్ సినిమాలో అస్సలైన విలనిజం చూపిస్తే మాత్రం ఆ రోజు పండగే పండగ. డ్రాగన్ మూవీలో ఆయన విలనిజం ఎలా ఉంటుందో వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ చిరంజీవి గారు హీరో పాత్రలోనే కాదు విలన్ పాత్రలో కూడా చాలా సినిమాలు చేశారు. ఈ విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది. అండ్ ఆయన నటించిన సినిమాల్లో అండ్ బందిపోటు సింహం, 47 రోజులు అండ్ పలు చిత్రాల్లో తనదైన నటనతో విలన్ పాత్రలో తనదైన శైలిలో నటించారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నటించిన చాలా సినిమాలు అయితే మనం ఇప్పటికీ చూసుంటాం. ఇప్పుడు కాదు, కానీ అప్పుడైతే చిరంజీవి గారు కెరీర్ స్టార్టింగ్లోనే విలన్స్ పాత్ర అయితే గట్టిగా అయితే చేశారు. అండ్ బంతిపోటు సినిమాలో రజనీకాంత్ గారిని డామినేట్ చేస్తూ విలనిజంలో మంచి పర్ఫామ్ అయితే చేశారు. అండ్ ఆ మూవీ అక్కడ సక్సెస్ అయితే అయింది. అండ్ ఇటు తెలుగులో కూడా కొన్ని సినిమాలు అయితే చేశారు. అండ్ ఆ మూవీస్ కూడా సక్సెస్ అయితే అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఆయన హీరో కింద అయితే టర్న్ అయితే అయ్యారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హీరోగా చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా విలనిజం చేస్తారనేది వెయిట్ అయితే చేయాలి. ఫర్ గోపీచంద్ గారు ఈయన కెరీర్ బిగినింగ్లో చాలా మంచి మూవీస్ అయితే తీశారు. అండ్ హీరోగా కూడా యాజ్ పర్ఫెక్ట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ ఈయన విలన్గా టర్న్ అయ్యి విలన్ రోల్లో ఒక మంచి పాత్రని మన ముందుకైతే తీసుకొచ్చారు. అండ్ మంచి మన అన్న నుంచి అప్కమింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి. మరి విలన్ రోల్ మళ్ళీ ఏమైనా చేస్తారా లేదా అనే విషయానికి వస్తే సో ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఫ్యూచర్లో ఏమైనా చేస్తారనేది చూడాలి. మీరైతే జస్ట్ వెయిట్ చేయండి. ప్రజెంట్ కోలీవుడ్లో ఏ స్టార్ హీరో టచ్ చేయని విలన్ రోల్స్ని మన దళపతి అయితే చేశాడని చెప్పవచ్చు. అండ్ ప్రతి హీరో మార్కెట్ కోసం హీరో ఇచ్చాను తప్ప విలన్లోకి అసలు అడుగు పెట్టాడు. కానీ మన దళపతి అయితే విలన్ రోల్స్ కూడా చేశాడు. అండ్ ఈ విలనిజం ఏదో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్తో మూవీ అయితే ఆకట్టుకుంటుంది. మూవీ డిసప్పాయింట్ చేసినప్పటికీ మూవీలో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ విజయ్ దళపతి గారి నుంచి తన హీరో తన విలన్గా చేస్తున్న మూవీని ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఆయన నుంచి ఇక ఏ ప్రాజెక్ట్ అయితే అర్థమైంది. అండ్ ప్రజెంట్ ఆయన తమిళనాడులో సీఎం అయితే అయిపోయారు. అండ్ ఇక ఆ సీఎం పనుల్లోనే బిజీ ఉండడం వల్ల మూవీస్ అయితే టచ్ చేయరు. ఇక మనం విజయ్ దళపతి గారిని
విలన్ రోల్స్ అయితే చూడలేం.